హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. టాలీవుడ్ యంగ్ హీరో అరెస్టు, తీవ్ర టెన్షన్లో హీరోలు. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. విషయానికి వచ్చినట్లయితే ఇటీవల ఇండస్ట్రీలో వివాదాలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయండి. ముఖ్యంగా పలువురు సెలబ్రిటీలపై అయితే రకరకాల ఫిర్యాదుల ఆరోపణలు అయితే వస్తున్నాయి. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ ప్రమేయం ఉందని కొద్ది రోజుల క్రితం వెల్లడైంది. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్పై లావణ్య అనే అమ్మాయి సంచలన ఆరోపణలు చేసింది. రాజ్ తరుణ్పై పోలీసులకి కూడా ఫిర్యాదు చేసింది. ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేశాడని ఆమె ఆరోపిస్తుంది. ఆమె ఫిర్యాదుపైన నార్సింగ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలుస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పలు చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఆయన తాజా చిత్రం వచ్చేసి తిరగబడరా సామి త్వరలోనే విడుదల కానుంది. ఇది ఇలా ఉంటే తాజాగా రాజ్ తరుణ్పై లావణ్య అనే అమ్మాయి సంచలన ఆరోపణలు చేసింది. అదే సమయంలో ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తనని వాడుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేశాడని బాలిక ఆరోపించింది. తనను ప్రేమించి శారీరకంగా వాడుకొని వేరే అమ్మాయితో తిరుగుతున్నాడంటూ లావణ్య లిఖితపూర్వకంగా అయితే ఫిర్యాదు చేయడం జరిగిందండి. తాను 11 ఏళ్లుగా రాజ్ తరుణ్తో సహజీవనం చేస్తున్నానని చెప్పింది. కానీ రాజ్ తరుణ్ తన సినిమాలో పనిచేస్తున్న హీరోయిన్తో ఎఫ్ఐఆర్ పెట్టుకొని వదిలేశాడని ఆ అమ్మాయి ఆరోపిస్తుంది. రాజ్ 3 నెలల క్రితం ఇంటిని విడిచిపెట్టి దూరంగా ఉంటున్నాడని, అతడిని వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తానని బెదిరిస్తున్నారని ఆమె పేర్కొంది. లావణ్య హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకి ఈ మేరకైతే ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్.